స్పేస్. స్పేస్ ఎప్పుడు సైలెంట్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ జూలై 1, 2025న సౌత్ అమెరికాలో చిలీలో ఉండే అట్లాస్ అనే ఒక టెలిస్కోప్ సైలెంట్‌గా ఉన్న స్పేస్‌లో ఏదో ఒక కొత్త వస్తువు కదలికను గమనించింది. అది గ్లిచ్ కాదు. మనకు సంబంధించిన శాటిలైట్ కూడా కాదు. ఒక 33 బిలియన్ టన్నులు ఉన్న ఆ వస్తువు గంటకి 150,000 మైల్స్ స్పీడ్‌తో కదులుతుంది. ఫస్ట్ సిస్టమ్ అదొక యాస్ట్రాయిడ్ అనుకుంది. కానీ దాని గురించి డీటెయిల్స్ అండ్ డేటా చూశాక సైంటిస్ట్ అందరూ ఒక షాక్లో ఉన్నారు. వాళ్ళ డౌట్ నిజమేనా అని. ఆబ్జెక్ట్ మన సన్ చుట్టూ తిరగడం లేదు. అదొక బుల్లెట్లా మన సోలార్ సిస్టమ్ నుంచి దూసుకెళ్తుంది. దానికి 3i అట్లాస్ అని పేరు పెట్టారు. 3i Atlas. 3i Atlas. 3i Atlas. 3i Atlas. 3i Atlas. 3i Atlas. 3i అంటే మన మానవ చరిత్రలో వేరే స్టార్ సిస్టమ్ నుంచి మన స్టార్ సిస్టంలోకి వచ్చిన థర్డ్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ అని అర్థం. కానీ అసలు టెన్షన్ ఎప్పుడు మొదలైందంటే అది డిసెంబర్ 19న మన ఎర్త్కి క్లోజెస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు. హాయ్, దిస్ ఈస్ డిపిఎన్ అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ 3i అట్లాస్. ముందుగా అసలు ఇది ఎంత పాతదో తెలుసుకుందాం. మన సైంటిస్ట్స్ ఈ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ వచ్చిన పాత్ అండ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి ఒక రిజల్ట్స్కి వచ్చారు అండ్ దే ఆర్ షాకింగ్. ఈ ఆబ్జెక్ట్ దాదాపుగా 7 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని అంచనా వేశారు. ఒకసారి ఆలోచిస్తే మన సన్ ఏజ్ ఏమో 4.6 బిలియన్ ఇయర్స్. అంటే 3i అట్లాస్ ఫామ్ అయినప్పుడు ఎర్త్ ఇంకా పుట్టలేదు, సన్ కూడా ఇంకా పుట్టలేదు. అండ్ ఈవెన్ మనం నైట్ ఆకాశంలో చూసే స్టార్స్ ఒక గ్యాస్ లాగా ఉండేవి. అంటే ఈ ఆబ్జెక్ట్ కొన్ని బిలియన్ ఇయర్స్గా స్పేస్లో ఎన్నో స్టార్ సిస్టమ్స్ అండ్ గ్యాలక్సీస్ని క్రాస్ చేస్తూ ట్రావెల్ చేస్తూ వస్తుంది. అలా ట్రావెల్ చేస్తూ ఈ డిసెంబర్న మన ఎర్త్ని పాస్ అయింది. ఈ 3i అట్లాస్ మన సన్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది మెరుస్తుంది. కానీ కామెట్ లాగా ఏ బ్లూ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ కాదు. అది నియాన్ గ్రీన్లా మెరుస్తుంది. నాసా వాళ్ళు దీనిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి చూసినప్పుడు వాళ్ళకు ఆబ్జెక్ట్ చుట్టూ కార్బన్ మోనాక్సైడ్ అండ్ డయాటమిక్ కార్బన్ ఈ రెండు ఉన్నాయని తెలిసింది. ఇవి సన్లైట్ని టచ్ చేయగానే నియాన్ గ్రీన్ కలర్లో వెలుగుతాయి. దీని తర్వాత అది ఇంకా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అసలు ఏ కామెట్కి అయినా దాని టెయిల్ సన్కి ఆపోజిట్లో ఉంటుంది, ఎందుకంటే సోలార్ విండ్ దాన్ని వెనక్కి పుష్ చేస్తుంది కాబట్టి. కానీ ఈ 3i అట్లాస్ సినారియో అంతా డిఫరెంట్. అదొక యాంటీ టైల్నే డెవలప్ చేసుకుంది. ఈ ఆబ్జెక్ట్ దాని ఫ్రంట్ పార్ట్ నుంచి చాలా మెటీరియల్ని బయటికి వదులుతుంది. అండ్ అది రెగ్యులర్ కామెట్లా కాకుండా డైరెక్ట్గా సన్కే పాయింట్ చేస్తుంది. అదొక థ్రస్టర్లా అది సన్ వైపు కావాలనే యాక్సలరేట్ అవుతుంది. దీనిని నాన్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ అని సైంటిస్ట్స్ అంటున్నారు. డిసెంబర్ 6న మనకి ఆ 3i అట్లాస్ని మార్స్ పైనున్న నాసాస్ మావిన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఒక హై రెజల్యూషన్ ఫోటో తీసే ఛాన్స్ వచ్చింది. అండ్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఫోటో తీయడానికి ఆ పొజిషన్కి పర్ఫెక్ట్గా ఉంది. కరెక్ట్గా ఫోటో తీసే టైంకి మావిన్ కంప్యూటర్ గ్లిచ్ అయింది. మొత్తం శాటిలైటే ఆటోమేటిక్గా సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అండ్ ఆ ఫోటో మిస్ అయింది. నాసా కాస్మిక్ రేస్ వల్ల మిస్ అయిందని అనుకుంది. కానీ ప్రొఫెసర్ ఆవి లోబ్ దగ్గర ఒక థియరీ ఉంది. అదేంటంటే 3i అట్లాస్ ఒక యాక్టివ్ రికానసెన్స్ ప్రోబ్ అని, అండ్ అది దానిని ఒక రాక్లా చూపించుకుంటుంది. అండ్ ఈ గ్లిచ్ ఒక యాక్సిడెంట్ కాదు, అదొక డిఫెన్స్ మెకానిజం. ఆ 7 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ మెషిన్కి ఎవరైనా చూస్తున్నప్పుడు ఎలా హైడ్ అవ్వాలో తెలుసు అని ప్రొఫెసర్ లోబ్ చెప్పారు. డిసెంబర్ 19న 3i అట్లాస్ ఎర్త్ క్లోజెస్ట్ పాయింట్కి వచ్చింది. చాలా సైలెంట్, రేడియో సిగ్నల్స్ ఇవేమీ లేవు. అండ్ అది చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది. అంటే 68 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇప్పటి వరకు హ్యూమన్స్ అంత స్పీడ్గా వెళ్ళే స్పేస్ క్రాఫ్ట్ని బిల్డ్ చేయలేదు. అది సన్ని ఒక స్లింగ్ షాట్లా వాడుకొని అవుటర్ సోలార్ సిస్టమ్ వైపు ట్రావెల్ చేస్తుంది. నాకు తెలిసి మన హ్యూమానిటీలో ఇంకెప్పుడు 3i అట్లాస్ని చూడరు. ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, మనం ఈ యూనివర్స్లో ఒంటరిగా లేము.
మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ దిస్ ఈస్ డిపిఎన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.